తిరువూరు పంచాయతీ టీడీపీ హైకమాండ్ దగ్గరకు చేరింది. క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చారు. తిరువూరులో ఇటీవల జరిగిన పరిణామాలపై నివేదిక ఇచ్చారు. ఎంపీ కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడితో ఉన్న విభేదాలపై వివరణ ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, తిరువూరు పంచాయతీకి సంబంధించిన మొత్తం కూడా టీడీపీ అధిష్టానం పులి స్టాప్ చేద్దామన్న ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి మొత్తం కూడా ఆ తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ కూడా మొత్తం కూడా అక్కడ కమిటీ ముందు కూడా వివరించినట్టు తెలుస్తుంది. అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు, తాను ఎందుకు చేశాను ఈ వ్యాఖ్యలు అనే దాన్ని కూడా మొత్తం కూడా ఆయన ఒక నివేదిక రూపంలో మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ఉంచడం కూడా జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలే మొత్తం కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పార్టీలో కూడా కొంచెం గందరగోళానికి కూడా దారితీసిన కారణాలే అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక అసలు ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది, ఏ పరిస్థితిలో ఈ వ్యాఖ్యలు చేశాను అనే దాని మీద పూర్తిగా అంటే వాటన్నిటి కూడా సాక్ష్యాధారాలతో కూడా మొత్తం కూడా కొలికపూడి శ్రీనివాస్ మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో మొత్తం కూడా తీసుకొచ్చి మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ఉంచడం కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే ఆయన మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ ముందు మొత్తం కూడా వివరణ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు మొత్తం ఆయన అంగీకరించలేదు. దాని మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ ముందు మొత్తం కూడా వివరణ ఇచ్చాను. దాని భవిష్యత్తులో ఏదైనా వివరణ ఉంటే తర్వాత మొత్తం కూడా మీడియా పరంగా వచ్చి మాట్లాడతానని మాత్రమే చెప్పడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఎంపీ కేసినేని శివనాథ్ కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరవడం కూడా జరిగింది. ఆయన కూడా మొత్తం కూడా అసలు అక్కడ అసలు కొలికపూడికి ఎంపీ శివనాథ్ మధ్య తలెత్తిన విభేదాలు కూడా ఆయన కూడా కమిటీ ముందు చెప్పే పరిస్థితిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే మరో పక్క చూస్తే కనుక కొద్దిసేపు క్రితం తిరువూరులో ఏదైతే ఈ కొలికపూడికి వ్యతిరేకంగా చాలా మంది నియోజకవర్గ స్థాయిలో కావచ్చు లేకపోతే మండల స్థాయి నాయకులు కూడా ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెల 8వ తేదీన చంద్రబాబును కలిసేందుకు కూడా తమకు అనుమతి కావాలంటూ కూడా రేపు 8వ తేదీన భారీగా ఈ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పల్లా శ్రీనివాసం కూడా కలవబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రం ఈరోజు దీనికి ఒక పులి స్టాప్ పెట్టే యోచనలో మాత్రం అటు క్రమశిక్షణ కమిటీ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇద్దరి దగ్గర నుంచి తీసుకున్న డేటా ఎవరైతే అటు కొలికపూడి దగ్గర కావచ్చు లేకపోతే కేసినేని శివనాథ్ దగ్గర కావచ్చు, ఇద్దరి దగ్గర వచ్చిన నివేదికల ఆధారంగానే మొత్తం కూడా ఆ నివేదికను మొత్తం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఆ డెసిషన్ మొత్తం కూడా చంద్రబాబు దగ్గర ఉంచే పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు.